హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025లో ఎవరైతే ఉద్యోగం రాలేదు అని నిరుత్సాహపడ్డటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులున్నారో వారందరికీ కూడా శుభవార్త. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి 2026 నోటిఫికేషన్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వం అయితే మరో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి మరి సన్నద్ధంగా ఉంది. ఇక అభ్యర్థులు కూడా డిఎస్సి 2026 నోటిఫికేషన్ కు సిద్ధం అవ్వాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరో డిఎస్సి నోటిఫికేషన్ కు సన్నద్ధం. 17న జిల్లా విద్యాశాఖ అధికారులతో కమిషనర్ సమీక్ష, నిరుద్యోగుల్లో చిగురిస్తున్న ఆశలు. మరో డిఎస్సి నోటిఫికేషన్ నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. డిఎస్సి 2025 నియామకాల ప్రక్రియ ఇటీవలే ముగిసింది. చాలా మంది అభ్యర్థులు పోటీ పడినా అవకాశాలు రాక నిరుత్సాహపడ్డారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం ఏటా డిఎస్సి నిర్వహిస్తామని భరోసా ఇచ్చారు. దీంతో విద్యాశాఖ రాష్ట్ర యంత్రాంగం మంత్రి లోకేష్ హామీ అమలుకు అడుగులు వేస్తోంది. విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ఇదే విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారులకు స్పష్టతనిచ్చారు. 2 రోజుల క్రితం జరిగిన వెబెక్స్ మీటింగ్ లో డిఎస్సికి సర్వం సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో డిఎస్సి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని, మే లేదా జూన్ లో టీచర్ల నియామకాల ప్రక్రియ ఉండొచ్చనే ప్రచారం జరుగుతోందని, నిబంధనల ప్రకారం ఉన్న ఖాళీల పోస్టులలో 70% సర్వీస్ టీచర్లకు పదోన్నతుల కోసం కేటాయించాల్సి ఉంటుంది. మిగిలిన 30% ఖాళీలను డిఎస్సి ద్వారా కొత్త టీచర్లకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. 17న కమిషనర్ తో సమావేశం. విద్యాశాఖ కార్యక్రమాలతో కొత్త డిఎస్సి పోస్టుల గురించి జిల్లా విద్యాశాఖ అధికారులతో సమీక్షించడానికి కమిషనర్ ప్రత్యేకంగా జిల్లాల వారీగా సమీక్షలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే జిల్లా విద్యాశాఖకు ఈ నెల 17న రాజధానిలో సమావేశం నిర్వహిస్తున్నారు. డిఎస్సి ఖాళీలపై పూర్తి స్థాయిలో స్పష్టత రావాలంటే క్యాడర్ వారీగా లెక్కలు తేల్చాల్సి ఉంటుంది. ఈ మేరకు డిఓ ప్రసాద్ బాబు ఎంఈఓలు హెచ్ఎంలతో డివిజన్ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే వారికి పట్టిక పంపించి సమాచారం తీసుకురావాలని ఆదేశించారు. ఆ వివరాలను రాష్ట్ర అధికారులకు ఇవ్వనున్నారు. అనంతరం జిల్లాకు ఎన్ని టీచర్ పోస్టులు కేటాయిస్తారో అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందని విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి. కాబట్టి మరి ప్రభుత్వం అయితే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం సేకరిస్తోంది. మరి ఈ సమాచారం ఆధారంగా డిఎస్సి 2026 వేకెన్సీస్ అనేవి మరి ఏర్పడే అవకాశాలను పరిశీలించి మరి డిఎస్సి 2026లో ఎన్ని ఖాళీలు మరి ప్రకటించాలి అనే దాని మీద ప్రభుత్వం స్పష్టత తీసుకోవడానికి అంత సమాచారాన్ని సేకరిస్తోంది. మరి ప్రభుత్వం అయితే మరో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి సన్నద్ధంగా ఉంది. మరి డిఎస్సి 2026 పరీక్షలు ఫిబ్రవరి లేదా మార్చ్ లో జరిగే అవకాశం ఉంది. మరి ఈ డిఎస్సిలో ఎంపిక అయ్యేటటువంటి వారు రాబోయే జూన్ లో కొత్త పాఠశాలల్లో చేరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు మరి రాబోయే డిఎస్సి 2026కు సన్నద్ధమై అందులో విజయం సాధించాల్సిన అవసరం ఉంది. ఇది డిఎస్సి 2026కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.